అందరికీ నమస్కారం. అలనాటి అమ్మ రుచులకు స్వాగతం. ఈరోజు టమాటా రోటి పచ్చడి చేసుకుంటాను. దానికి కావాల్సిన పదార్థాలు: టమాటాలు 300 గ్రాములు, కొత్తిమీర ఇక ఒక చిన్న కట్ట, ఇక పచ్చిమిర్చి ఒక 10-15 పచ్చిమిర్చి, ఒక 50 గ్రాములు పచ్చిమిర్చి అనుకోండి. ఇక పల్లీలు ఒక 50 గ్రాములు, ధనియాలు ఒక 2 స్పూన్లు, ఎల్లిపాయలు ఒక 8, జీలకర్ర ఒక స్పూను, మామిడికాయ ముక్కలు మేము చింతపండు వాడం కాబట్టి మామిడికాయ ముక్కలు నానబెట్టుకున్నాం. ఎండి మామిడికాయ ముక్కలు నానబెట్టుకొని ఇప్పుడు పచ్చడి చేసుకుందాం. స్టవ్ వెలిగించుకుందాం రండి. కట్ చేసుకోవాలి. ఇలా కొత్తిమీర కట్ చేసుకొని పెట్టుకొని ఇప్పుడు టమాటా కోసుకుందాం. టమాటాలు చిన్నగా కోసుకోవాలి. రోట్లో కదా చిన్నగా కోసుకోవాలి. కొంచెం మిక్సీలో అయితే పెద్దగా కోసుకునే ఏం కాదు, కానీ టమాటాలు రోట్లో కాబట్టి చిన్నగా కోసుకోవాలి ముక్కలు. టమాటాలు కోసుకోవాలి. తీసుకొని కళాయి పెట్టి స్టవ్ వెలిగించుకున్నాం. ఇప్పుడు కళాయి పెడతాను. శనగ నూనె వేసుకోండి. ఫస్ట్ నూనె వేసుకోవాలి. నూనె వేడైంది. ఇక పల్లీలు వేసుకుందాం. పల్లీలు వేడైనాయి. ఇగో ధనియాలు ఒక 2 స్పూన్లు ధనియాలు, ఒక స్పూను జీలకర్ర, ఇగో పచ్చిమిర్చి తుంపలు వేయాలి. ఇలా వేగినాయి. పచ్చిమిర్చి ఇవన్నీ తీసుకోవాలి బయటికి. నూనెలో నుంచి మంచిగా దోరగా వేగినాయి. బయటికి తీసుకుందాం. ఇప్పుడు ఇవి తీసుకున్నాక టమాటా వేద్దాం. టమాటా వేసుకుందాం. టమాటా వేసుకొని మంచిగా కలుపుకొని కొంచెం పసుపు వేసుకుందాం. కొంచెం పసుపు ఒక స్పూను. టమాటా ముక్కలు వేసినాం, అందులో కొంచెం పసుపు వేసినాం. టమాటా ముక్కలు మగ్గేదాకా కొద్దిసేపు మూత పెట్టుకోవాలి. ఇగో టమాటా ముక్కలు మంచిగా ఉడికినాయి. ఇగో మామిడికాయ ముక్కలు ఇందులో వేసి కొంచెం వేడి చేసుకుందాం. ఇవి కూడా మామిడికాయ ముక్కలు వేసి ఇందులో కలుపుకుంటే ఇక కొత్తిమీర కూడా ఇందులో వేసుకుందాం. చూడండి, కొత్తిమీర వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. కొత్తిమీర వేసుకోండి. ఇట్లా మంచిగా కలుపుకోవాలి అంతా బాగా. ఇలా కలుపుకొని కొంచెంసేపు మళ్ళీ మూత పెట్టుకోవాలి. ముక్కలు కొంచెంసేపు కొత్తిమీర ఈ మగ్గే వరకు కొంచెంసేపు మూత పెట్టుకోవాలి. ముక్కలు కొత్తిమీర మామిడి ముక్కలు అన్నీ మంచిగా ఉడికినాయి. ఇప్పుడు మనం రోట్లో పచ్చడి చేసుకుందాం. స్టవ్ బంద్ చేసి రోట్లో పచ్చడి చేసుకుందాం. రోట్లో పచ్చిమిర్చి, పల్లీలు, జీలకర్ర, ధనియాలు అన్నీ వేసుకుని
కొంచెం ఉప్పు వేసుకొని ఒక స్పూనున్నర ఉప్పు పట్టుద్ది. ఇగో ఇది మంచి మెదిగింది. ఎల్లిపాయలు వేసుకుందాం. ఎల్లిపాయలు వేసుకొని దంచుకొని, ఎల్లిపాయలు మంచిగా మెదిగేటట్టు దంచుకోవాలి. ఇప్పుడు ఎల్లిపాయలు మెదిగినాయి. టమాటా వేసుకుందాం. టమాటా ఇగో ఇలా దంచుకోవాలి. మెత్తగా మంచిగా నూరుకోవాలి. రోట్లోకి ఇలా నూరుకోవాలి. ఇక్కడ మెదిగిందండి. ఇక తీసుకుందాం. చూడండి, ఇక ఇలా నూరుకోవాలి మెత్తగా. మరీ మెత్తగా కాకుండా కొంచెం మామూలుగా నూరుకుంటే టేస్ట్ బాగుంటుంది. మరి మెత్తగా ఉంటే మిక్సీలో పట్టినట్టుంటే బాగో టేస్ట్. ఇలా చేసుకోండి. ఇగో ఇలా నూరుకోవాలి. తాలింపు అవసరం లేదు. మీకు ఒక తాలింపు కావాలంటే మీరు పెట్టుకోండి. మేమైతే తాలింపు పెట్టట్లేదు. చూడండి, తాలింపులు అవసరం. నూనెలు వేయించినవన్నీ నూనెలు వేసినాం కాబట్టి తాలింపు అవసరం లేదు. ఇలా చేసుకోండి. దోశలకి, వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని తింటే చాలా టేస్ట్ ఉంటుంది. మీరు కూడా చేసుకోండి. టమాటా పచ్చడి చేసాను, చాలా బాగుంది. మీరు కూడా చేసుకోవాలనుకుంటే వీడియో లాస్ట్ వరకు చూడండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కామెంట్స్ పెట్టడం మాత్రం మర్చిపోకండి. మీరు రోజు 5 గంటలకు పెడతాం. మన అలనాటి అమ్మ రుచులు తప్పక చూడండి.